దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. దానికి మీరందరూ ఒక సమన్వయకర్తలు. అంటే ఒక పాస్టర్ ఒక రాజకీయ నాయకుడిని బ్లెస్ చేశారు అంటే కంపల్సరిగా దేవుడు ఆ మొర విని కంపల్సరిగా అది నెరవేరుస్తాడు. ఇలాంటి తరుణంలో మీరు ఇంతమంది పాస్టర్స్, దైవజనులందరూ మన లక్ష్మీనారాయణ అన్నగారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మరొకసారి నేను ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. మీ యొక్క సంఘంలో ఎట్లంటే మీకు ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉండే పర్సన్ మా అన్నగారు లక్ష్మీనారాయణ గారు. అందువల్ల ప్రతి ఒక్కరికి మీకు జరిగే మన చర్చిస్లలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి అవసరతలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలి అంటే కంపల్సరీగా లక్ష్మీనారాయణ అన్నగారు ఇక్కడ వైజాగ్ సిటీ నార్త్లో కంపల్సరీగా భారీ మెజార్టీతో గెలవాలి. ఆ గెలవాలి అంటే మీరు మొదటగా మీ ప్రార్థనలు, మీ యొక్క సహకారం, అదేవిధంగా మీ చర్చిలో ప్రతి ఒక్కరికి చెప్పి తప్పనిసరిగా ఓటు వేస్తే ఇలాంటి రాజకీయ నాయకులు అసెంబ్లీలో కాలు పెడితే కంపల్సరీగా అలాంటి వాతావరణం అనేది మారిపోతుంది. అందువల్ల ఈరోజు ఇది ఒక నాంది అనుకుందాం. అందువల్ల ఈ ఒక మొదటిగానే మీ ప్రార్థనతోనే ఈరోజు అందరినీ బ్లెస్ చేసి పంపించాలన్న ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మరొకసారి నేను ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అన్నగారు మిమ్మల్ని అందరినీ ఇష్టపడి మొదటి ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్ పెట్టండి, వాళ్ళకి అందరితో ప్రేర్ చేయించుకున్నామని చెప్పి అన్న నాకు చెప్పడం జరిగింది. నేను యాక్చువల్గా కర్నూలులో ఉంటాను. అదేవిధంగా నేను వైజాగ్ వచ్చి ఈరోజు మన పాస్టర్స్ సాల్మాన్ గారు, శామ్యుల్ గారు, ప్రభుదాస్ వీళ్ళందరితో షాము కోఆర్డినేట్ చేసి ఒక షార్ట్ పీరియడ్ యాక్చువల్గా నిన్నే వచ్చాను. అందువల్ల మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క చర్చిస్లలో ప్రార్థనలు గుర్తు చేసుకొని మీ యొక్క రాబోయే ఎలక్షన్స్ వల్ల మీ అందరి సపోర్టు ప్రార్థన అవసరం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తాను.